ఈ 'సూర్యుడు' సాంగ్‌లో బాగా కనెక్ట్ అయ్యి, ఎమోషనల్ అయ్యి హ్మ్. ఈ ఈ లైన్ నాకు బా నచ్చింది అనే లైన్ ఎక్కడ చెప్తావు నువ్వు? సాంగ్ మొత్తం ఒక్కో దగ్గర క్రేజీ లిరిక్స్ ఉంటాయక్క మొత్తం. ఒక్కో ఫీల్ ఉంటది ప్రతి దానికి. అలా ఒకటి అని స్పెసిఫిక్‌గా చెప్పలేం గానీ, ప్రతీదీ సూపర్ ఉంటది లిరిక్. ఓకే. హ్మ్. అంటే నీకిక్కడ ఒక పాయింట్ దగ్గర నాకు ఈ లైన్ బా నచ్చింది. నేను కనెక్ట్ అయిపోయాను. హ్మ్. ఆ టైప్‌లో ఏమైనా? ఒకటైతే 'సైగ ఒకడైతే సైన్యం ఒకడే' అని ఉంటది. హ్మ్. నెక్స్ట్ 'ఖడ్గం ఒకడైతే కలహాలు ఒకడివిలే' అన్నట్టు. ఓకే. ఆ 2 బా నచ్చాయి. బా హ్మ్. నచ్చాయి. హ్మ్. ఓకే. అండ్ ఇంకొకటి లైక్ సినిమాలో 'ప్రభాస్' గారిని చూపించిన తర్వాత అక్కడక్కడ మీ సీన్ హ్మ్. కొన్నొస్తాయి. హ్మ్. సో, అక్కడ 'ప్రభాస్' గారితోనే షూట్ చేసారా? లేకపోతే మీరు సెపరేట్‌గా చేసారా? లేదక్క మేము సెపరేట్ చేశాక అది ఎడిటింగ్‌లో వాళ్ళు పెట్టుకున్నారు. ఎడిటింగ్‌లో హ్మ్. పెట్టుకున్నారు. హ్మ్. ఓకే. నెక్స్ట్ లైక్ ఇంకోటేంటంటే అంటే నీ మేకప్‌కి చాలా కష్టపడి ఉంటావు. ఎందుకంటే 'ప్రశాంత్ నీల్' గారంటేనే ఒక బ్లాక్ థింగ్. హ్మ్. హ్మ్. సో, ఆ మేకప్‌కి ఎంత టైం పట్టింది? ఏ టైంకి మీరు షూట్‌కెళ్ళేవాళ్ళు? ఏ టైంకి అంటే లేసేవాళ్ళు? హ్మ్. ఏ టైంకి క్లోజ్ చేసేవాళ్ళు? సో ఆ టైమింగ్స్ స్టార్ట్ అయ్యే టైమింగ్, ఎండ్ అయ్యే టైమింగ్ ఇంకా బేస్డ్ అక్క. ముందు రోజు షూట్ ఎలా అయింది? హ్మ్. ఈరోజు ఏ సీన్స్ తీస్తున్నాం అనేది ఒకరోజు ప్రతిరోజు ఇదే ఉంటదని కన్ఫర్మ్ ఉండేది గాదు. హ్మ్. బట్ మేకప్‌కైతే నాకు హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్ పట్టేది. ఓహ్! హ్మ్. ఓకే. ప్రతిది లుంగీ కట్టడం గూడా డిఫరెంట్. హ్మ్. బొట్టు షేప్‌లో రావాలి. కాటు ఓకే. కళ్ళు, జుట్టు మొత్తం వెనక్కి దువ్వడం. ఓకే. ఈ ముక్కు పుడక, చెవులకి, మెడలోవి, హ్మ్. ఈ కడియాలు ఇవంతా టైం పట్టేది. ఏమన్నా ఇబ్బందయ్యేదా షూట్ లేదు. చేస్తున్నప్పుడు? పెద్ద ఇబ్బంది ఆ కలర్ కొంచెం అంటేది గానీ, ఓకే. ఇంకా పెద్ద ఇబ్బందయ్యేది గాదు. ఓకే. హ్మ్. అంటే మీ సీన్స్ స్టార్టింగ్‌లో ఏవైతే సీన్స్ ఉన్నాయో మీకు బాగా ఇష్టపడి చేసిన సీన్? ప్రతీది మా బెస్ట్ ఇచ్చేయాలన్నట్టే చేసాం గానీ, ఒకటి బాగుంది, ఇంకోటి బాలేదన్నట్టు ఏది అంటే జేయలే. ఈ కడియం ఇయ్యడం కానీ, హ్మ్. అమ్మ తినిపించడం ఓ కానీ సినిమాలో అంటారా? మూవీలో. మూవీలో అంటారైతే నాకు ఆ ఇసిరేసేటప్పుడు స్లో మో షాట్ ఉంటది. హ్మ్. వర్షంలో. అది నా ఫేవరెట్. ఓకే. నా దాంట్లో. దాని తర్వాత? దాని తర్వాత ఇంకోటి వాడు సెల్యూట్ చేస్తే నేను టేక్ ఎ బో అన్నట్టు ఓకే. ఆ! చేస్తా. అదొకటి ఆ మాంటేజ్. ఓకే. హ్మ్. ఒకవేళ 'ప్రభాస్' గారు మాట్లాడుంటే హ్మ్. ఏం మాట్లాడేవాడివి ఆ సెట్‌లో? ఏమో అక్క ఆయనే మాట్లాడేవాళ్ళో ఏ సిట్యుయేషన్‌లో మాట్లాడేవాడో దాన్ని బట్టి ఉంటది. ఓకే. అంటే నేనే అన్నా సీన్ చేసేది. ఆ! సో, అని చెప్పేవాడివా? లేకుంటే సినిమా విషయాలే చెప్పేవాడివా? సినిమా విషయాలే చెప్పేవాడినక్క. ఆబ్వియస్‌గా ఇప్పుడు ఆయన తెలుసుకుంటారు ఇప్పుడు నేనేంటి, హ్మ్. ఏ సీన్ చేశానన్నట్టు తెలుసుకుంటారు కాబట్టి, నేను మళ్ళీ ఎళ్లి చె చెప్ప ఆహ్, చెప్పలేను గదక్క. ఇప్పుడు నేను ఈ క్యారెక్టర్ చేస్తున్నా. ఆయనకి ఆల్రెడీ తెలిసుంటది. సో, ఇంక సినిమా గురించి మాట్లాడడం చిన్న చిన్నగా అది. ఓకే. ఫైనల్‌గా సినిమా రిలీజ్ అయింది. హ్మ్. సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అంటే ఇప్పుడు మిమ్మల్ని 'ప్రశాంత్ నీల్' గారు కానివ్వండి, లేకుంటే 'పృథ్వీ' గారు కానివ్వండి, 'ప్రభాస్' గారు కానివ్వండి, ఈ చిన్నప్పటి సీన్స్ అనేవి చాలా బాగొచ్చాయనేవి ఏమైనా హ్మ్. కాంప్లిమెంట్ ఇయ్యడం జరిగిందా? అక్క అంటే నేను 'పృథ్వీ సార్‌ని' కలిసా కాబట్టి మొత్తం లూసిఫర్ ఓకే. టీమ్ అయింది ఓకే. హ్మ్. మొత్తం లూసిఫర్ టీమ్ అంతా ప్రతి ఒక్కరు చాలా చేశావు. గుడ్ వర్క్ అన్నాం. హ్మ్. అలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు. హ్మ్. హ్మ్. ఈ 'ప్రభాస్' గారు, ఇంకా 'ప్రశాంత్ నీల్' గారు. ప్రశాంత్ నీల్ గారు ఇచ్చారు. నేను డబ్బింగ్ అయిపోయి ఇంకా నాది మొత్తం అయిపోయింది. డబ్బింగ్ చెప్పేసా. ఎళ్ళిపోయే ముందు కూడా గ్రేట్ జాబ్ మ్యాన్ అనేసి అనడం. హ్మ్. అలా అప్పుడప్పుడు సార్ పెద్ద కాంప్లిమెంట్స్ ఇయ్యరు గానీ ఇస్తా ఉంటారు అప్పుడప్పుడు మధ్య ఓకే. మధ్యలో. హ్మ్. సినిమాలో ఇస్తా ఉంటారనమాట. బావుందిక్కడ మధ్యలో. బా హ్మ్. చేశావని. సో, డబ్బింగ్ గూడా ఓన్‌గానేనా నువ్వు? డబ్బింగ్ తెలుగులోనక్క. తెలుగులో హ్మ్. ఓనేనా? ఓకే. అంటే నీ షూట్స్‌కొచ్చేసరికి ఎప్పుడెళ్ళేవాడివి? ఏమన్నా ఇబ్బంది పెట్టేవాళ్ళా? లైక్ నీకు కొంచెం ఏమన్నా బాలేనప్పుడు, లేదు సార్ నేను ఈరోజు రాలేను ఆ టైప్‌లో ఏమన్నా చెప్పేవాడివా? ఎళ్ళేవాడివా? ఆ షూట్ చేసేటప్పుడు ఎప్పుడు అలా లేదక్క. చాలా చూసుకునేవాళ్ళు 'హోంబాలే ప్రొడక్షన్స్' వోళ్ళు. హ్మ్. సో, ఎప్పుడు అలా లేదు. టైంకెళ్ళిపోయేవాళ్ళం. చేసుకొని వచ్చేసేవాళ్ళం. ఎప్పుడు ఒంట్లో బాగోకపోవడం ఎప్పుడు జరగలే ఆ షూట్‌లో ఉన్నప్పుడు. ఓకే. హ్మ్. అంటే ఈ సీన్స్ అన్నీ ఇక్కడే హైదరాబాద్‌లోనేనా? లేకుంటే ఇంకెక్కడైనా వేరే వేరే ప్లేసెస్‌లో ఏమైనా ప్లాన్ చేశారా? మా సీన్స్ అన్నీ ఆర్ఎఫ్‌సి రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగాయి. హ్మ్. ఆ చిన్న చిన్న మాంటేజెస్ మీరు చూస్తే ఎనకాల బోటెళ్దాం, సముద్రం ఉండే అది అవునా? మాంటేజ్. వేరే సీన్ తీయడానికి మ్యాంగ్లూర్ ఎళ్ళినప్పుడు పనిలో పని మా మాంటేజెస్ కూడా అక్కడే తీసేద్దామని అక్కడ తీశారు మ్యాంగ్లూర్‌లో. ఓకే. హ్మ్. మూవీ రిలీజ్ అవ్వక ముందు హ్మ్. ఫీలింగ్ ఎలా ఉండే నీకు? సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్? నాకు కోర్ పాయింట్ ఇదంతా తెలుసు గాబట్టి హ్మ్. ఏ నేను నార్మల్‌గానే ఉండే. అంటే ఇప్పుడు తెలియనోళ్ళు ఫ్యాన్స్ అంటే కొంతమంది తక్కువ పెట్టుకుంటారు. కొంతమంది ఎక్కువ అవును. పెట్టుకుంటారు. బట్ నాకు తెలుసు గాబట్టి నేను స్టేబుల్‌గా ఉన్నా అలా. ఇంకొకటేందంటే 'కేజీఎఫ్' 'రాఖీ భాయ్' గూడా ఇందులోకి హ్మ్. అంటే ఇలా వచ్చే అవకాశాలున్నాయి.
లైక్ అనే ఒక టాక్ వస్తుంది. అది ఎంతవరకు నిజం అంటావు? లేదా ఇప్పుడు సినిమా చూసిన ప్రతి ఒక్కరికి తెలిసిపోయి ఉంటది. ఓకే. ఆ వాకింగ్ స్టైల్ ఒకరిది చూసి అది రాజమన్నారు వాళ్ళ నాన్నది అవును. రాకీ బాయ్ వచ్చాడు అనుకున్నారు. అవును, ఇప్పుడు అదే, థియేటర్ లో బ్యాక్ సైడ్ నుంచి అవునవును లైక్ బ్యాక్ సైడ్ నుంచి వాకింగ్ స్టైల్ అంతా చూసి. నెక్స్ట్ చూసుకుంటే ఈశ్వరీరావు మ్యామ్ కేజీఎఫ్ లో ఒక క్యారెక్టర్, దీంట్లో ఒక క్యారెక్టర్. గరుడారామ్ సార్ అవును. కేజీఎఫ్ లో గరుడ క్యారెక్టర్, దీంట్లో రుద్ర క్యారెక్టర్. సో సేమ్ మనుషులే ఉన్నారు బట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు రాకీ బాయ్ వచ్చే ఛాన్సెస్ ఉండవు కదక్క. అంటే సెకండ్ హాఫ్ లో మేబీ ఎక్కడైనా టచ్ చేసే లే అస్సలు వీడు ఈ క్యారెక్టర్సే ఈ మనుషులే వేరే క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు ఇంకా డిఫరెంట్ యూనివర్స్ ఇది ఇంకా మొత్తం. ఓకే. అంటే ఇక్కడ ఇప్పుడు అంటే పృథ్వీ గారు నీకు ఇంకో మూవీలో ఛాన్స్ ఇచ్చారు అనేది విన్నాము, అది నిజమేనా? అదే అక్క లూసిఫర్ 2 అదే దాని ఓకే. గురించి. అంటే అది ఆల్రెడీ షూట్ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ షెడ్యూల్ అయింది, ఇంకా 2 షెడ్యూల్స్ ఉన్నాయి. ఓకే. అంటే ఇప్పుడు సలార్ మూవీ రిలీజ్ చేస్తాం అన్నప్పుడు ఏదో ఒక అడ్డంకి పడి ఆపేయడము, సో ఇట్లా చాలా సార్లు చెప్పారు మూవీ ఇప్పుడు వస్తుంది, మళ్ళీ పోస్ట్ పోన్ అయింది, మళ్ళీ ఇప్పుడు వస్తుంది, అట్లా ఇట్లా అని. సో అప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉండే? స్టార్టింగ్ September 20th పోస్ట్ పోన్ అన్నప్పుడు నేను వేరే షూట్ లో ఉండి అన్న వాళ్ళకి కాల్ చేశాను. అన్న ఏంటని, అంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రాలే, వీళ్ళు మీమ్స్ వాళ్ళు పెట్టడం తప్ప. అదే అవును. నేను వెంటనే కాల్ చేసి అడిగితే నిజంగా పోస్ట్ పోన్ అయిపోయిందిరా, మళ్ళీ ఎప్పుడు చేస్తారు తెలియదు అంటే ఫుల్ డిసప్పాయింట్ అయ్యి అప్పుడైతే. బట్ పోస్ట్ పోన్ అవ్వడం మంచిదైంది, ఇంకొంచెం బెటర్మెంట్ అవుట్పుట్, దాని మంచి అవుట్పుట్ కోసం కదా చేసింది. అంటే ఇంకెన్ని మూవీస్ ఉన్నాయి ప్రెసెంట్ నీకు? ప్రెసెంట్ చేస్తున్నా ఒక 4-5 చేస్తున్నా. ఓ, ఏం అసలు ఇంత చిన్న ఏజ్ లోనే ఇంత పెద్ద పెద్ద వాళ్ళతో, ప్రశాంత్ నీల్ గారు, ప్రభాస్ గారు, పృథ్వీ గారు, ఇంత పెద్ద పెద్ద వాళ్ళతోనేనా? నెక్స్ట్ వచ్చేవి కూడా అలా కుదిరింది. అంటే ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటావా, నేను వీళ్ళతోనే చేస్తాను లేకుంటే నాకు ఏది వచ్చినా చేస్తాను అని అనుకుంటావా? అలా ఏం లేదు అక్క, క్యారెక్టర్ మంచిది, మంచి యాక్టింగ్ స్కోప్ ఉందంటే ఏదేం చేసేస్తాయి. 10th క్లాస్ కదా ఇప్పుడు? 10th. ఏమనేవారు ప్రశాంత్ నీల్ గారు? అది ఫస్ట్ నార్మల్ షూట్ లో ఉన్నప్పుడు అడగడం, ఏ క్లాస్ చదువుతున్నవారు అంటే 10th అంటే, మరి వెళ్ళి సరిగ్గా చదువుకోరా, పాస్ అయిపో, లేదంటే మీ పేరెంట్స్ నా దగ్గరకు వచ్చి డాక్టర్ చేద్దాం అనుకున్నా ఇలా చేస్తాను అంటే, నేనేమో డాక్టర్ కాదు సార్ నేను యాక్టర్నే అని చెప్పడం. తర్వాత ప్రతిసారి ఇంకా 2 times అన్నారు. అదే సిచ్యువేషన్ లో ఒకసారి ఎలాగోలా పాస్ అయిపోరా అంటే, సరే ఓకే సార్ 70-75% కన్ఫర్మ్ అంటే, అదేంది పాస్ అవ్వడానికి 75% నీకుందా అంటే, కాదు సార్ నేను 70-75% స్కోర్ చేయగలను అంటుంటే, ఓ అయితే ఓకే అని నేను. సో వెళ్లే ముందు కూడా ఎలాగోలా 10th పాస్ అయిపోరా అని చెప్పేసి వెళ్ళడం నా ర్యాప్ అప్పుడు అలా.